నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎఫ్సిఆర్ఐ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ విదేశాల నుంచి తామర తంపరగా వచ్చి పడుతున్న మిషనరీల నిధులు లేకపోతే ఇంకోటి మత ప్రచారం కోసం దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చాలా బలంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీని మీద పెద్ద అప్రోర్ యుఎస్లో పార్లమెంట్ సభ్యులు కూడా ఆందోళనకు దిగారు. యునైటెడ్ స్టేట్స్ ఈ మధ్య కోల్కతాకి వచ్చిన మార్కో రూబియో, యుఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్, మన భాషలో విదేశాంగ మంత్రి, ఎవడు దేకలు అక్కడ ఆయన వస్తే వెళ్ళిపోయి మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు. క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న ఆ సంస్థలకు చెందిన ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళకి ఏదో లెటర్ ఇచ్చి వెళ్ళాడు. ఆ లెటర్ మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి నన్సం మమతా బెనర్జీకి ఇచ్చారు. సరే, అది వేరే వ్యవహారం. ఏంటి అంటే, ఎందుకు వాళ్ళు బలవంతంగా అక్కడి నుంచి ఇక్కడికి నిధులు డంపు చేసి ఈ రిలీజియస్ కన్వర్షన్స్కి పాల్పడే ప్రయత్నం ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి చేస్తున్న దానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా గట్టిగా అడ్డుకట్టేయాలని చూస్తుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా క్రైస్తవ సంఘాలు, మిషనరీలు దీని మీద ఆందోళనలు చేపట్టాయి. విదేశాల్లోనూ ఆందోళనలు ఉన్నాయి. సో ప్రపంచాన్ని క్రైస్తవీకరించే ప్రయత్నంలో భాగంగా భారతదేశం మీద వాళ్ళ ఎక్కువ ఫోకస్. అందులో భాగంగానే మదర్ తెరిసా ఇక్కడికి వచ్చింది. సరే, షీ వాజ్ ఆనర్డ్ విత్ ద హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ భారత్. ఆ ఘనకార్యం కూడా మనం చూసాం. ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ అనలిస్ట్ ఆదిత్య గారు. ఆదిత్య గారు, నమస్తే. నమస్తే అండి. ఏంటండి ఎఫ్సిఆర్ఐ విదేశాల నుంచి వాళ్ళు ఎవరో పాపం అనాథలు, ఆర్తులు, అన్నార్తులు వీళ్ళందరి కోసం నిధులు పంపిస్తే మనం అడ్డుకోవటం సమస్యమేనా? కరెక్ట్ అండి. సో మన దేశంలో కూడా ప్రభుత్వం కొన్ని చేస్తుంటే ప్రజలు కూడా చాలా చేయాలనుకుంటుంటారు. సో కొంతమంది నార్మల్గా గుడ్ విల్తో చేసే వాళ్ళు ఉంటారు. అట్లాగే కొంతమంది ఏం చేస్తారు, ఒక ఆర్గనైజేషన్ లాగా తయారు చేసుకుందాం, ఎన్జిఓ లాగా పెడదామని చెప్పి చేస్తుంటారు. ఎంతోమంది జెన్యున్ ఇంట్రెస్ట్తోనే చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ బయట దేశాల నుంచి ఎస్పెషలీ వెస్టర్న్ పవర్స్ అందరూ కూడా ఏం చేశారంటే, కొలోనియల్ టైమ్స్ తర్వాత నుండి యుద్ధం అనేది ఏదో యుద్ధం జరిగేటప్పుడు గన్నులు పెట్టుకుని వెళ్ళడం అనేది కాదు, ఎప్పుడు ప్రిపేర్డ్ మోడ్లో ఉండాలని చెప్పి వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ గ్లోబల్ పవర్ని ఎన్ఫోర్స్ చేయడానికి కంటిన్యూస్గా వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి దేశంలో ఏదో ఒకటి ఇన్వాల్వ్ అవుతారు. పొలిటికల్గా మిడిల్ చేయటం, లేకపోతే ఎన్జిఓలో మిడిల్ చేయటం, డెవలప్మెంట్ని ఆపించడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది. సో ఎఫ్సిఆర్ అనేది మనం ఏదో రీసెంట్ది అనుకుంటాం. రీసెంట్ది కాదు. ఇన్ఫ్యాక్ట్ మోదీజీ, అమిత్ షాజీ దాన్ని బాగా బలపరిచారు. కానీ దీనికి ఆరిజిన్స్ మీరు చూస్తే 1976 ఇందిరాగాంధీ టైంలోనే, ఎమర్జెన్సీ కంటే అదే టైంలో ఆమె అప్పుడే గమనించారు దట్ ఫండింగ్ ఏదో బాగా హెవీగా ఫ్లో అవుతున్నది బయట నుంచి వచ్చి ఇక్కడ లోపల ఉన్నటువంటి ఇష్యూస్ని, బీట్ ఖాళిస్తానీ ఇష్యూ అయినా, లేకపోతే నార్త్ ఈస్ట్ సెపరేటిస్ట్ ఇష్యూ అయినా, కశ్మీర్ సెపరేటిస్ట్ ఇష్యూ అయినా, సౌత్ సెపరేటిజం ఇష్యూ అయినా, ఇవన్నిటికీ బాగా డబ్బులు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బయట నుంచి వస్తున్నాయి. సో 1976లో ఫస్ట్ టైం ఏమన్నారంటే, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏమున్నాయో దాన్ని రెగ్యులేట్ చేయాలి. ఎందుకంటే మనలో ఉన్న డబ్బులు జనరల్గా ఇంటర్నల్గా మనలో అంత డిస్టెబిలైజేషన్ కంటే కూడా బయట నుంచి డిస్టెబిలైజేషన్ ఎక్కువ జరుగుతుంది. సో 1976లో ఇది పెట్టినప్పుడు ఏమన్నారంటే, బయట నుంచి వచ్చే డబ్బులు అది కొంచెం కొన్ని లిమిట్స్, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అన్నారు. అది కూడా జనాలు ఏం పట్టించుకోకుండా, ఏం పర్వాలేదు నేను బుల్డోజ్ చేసుకుంటూ యూఎస్ నుంచి, యూరోప్ నుంచి బాగా డబ్బులు వచ్చి దాన్ని చిన్నగా డెవలప్మెంట్ని స్లో డౌన్ చేయడానికి, గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడానికి, అట్లాగే కన్వర్జెన్స్ కూడా వాడారు. సో 1984లో ఏమన్నారంటే, ఓ పని చేయండి, మీరు ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిజిస్టర్ చేయాల్సిందే అని అమెండ్మెంట్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ వన్, రైట్. సో 1984 రిజిస్టర్ చేసిన తర్వాత కూడా జనాలు ఏం చేశారు, రిజిస్టర్ చేసుకొని బయట దేశాల నుంచి వచ్చే ఫండింగ్లు తీసుకుంటూ ఒక 5 years సైలెంట్గా ఉండి దాని తర్వాత నుంచి మొదలు పెట్టారు. సో సడన్గా వాళ్ళ మీద స్క్రూటినీ తగ్గుతున్న అన్న తర్వాత నుంచి వాళ్ళు మళ్ళీ యాంటీ నేషనల్ యాక్టివిటీస్, కన్వర్జెన్స్ మొదలు పెట్టారు. మెయిన్ ఈ ఫండ్స్ తీసుకొచ్చి యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి ఉపయోగిస్తున్నారు. అబ్సల్యూట్లీ. ఖలిస్తాన్ మనకు కనిపిస్తూనే ఉంది. కరెక్ట్. నార్త్ ఈస్ట్ కుడన్కులం ప్లాంట్ ప్రొటెస్ట్ అన్ని కూడా ఎఫ్సిఆర్, అది కూడా మన్మోహన్ సింగ్ జీ టైం అప్పుడు వాళ్ళు బయట పెట్టారు, యూఎస్ నుంచి వస్తుంది. సో ఇవన్నీ రకరకాల ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. సో తర్వాత 2010లో ఏమన్నారంటే, సరే ఒక 5 years వ్యాలిడిటీ ఉంటుంది అని చెప్పి ఇంకొంచెం టైట్ చేశారు. అయినా కూడా ఏం చేశారు, డబ్బులు తీసుకోవటం, వేరే వాళ్ళకి, వేరే ఆర్గనైజేషన్స్కి ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఫైనల్గా ఐ థింక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ 2020 ఆ ప్రాంతంలో ఏం చేశారంటే, ఇంకొంచెం రెస్ట్రిక్ట్ చేసి, మీది ఎఫ్సిఆర్ఏ ఉంటే మీరు పార్లమెంట్ ఉండే సంసద్ మార్గ్ ఢిల్లీలో ఆ బ్యాంకులోనే పెట్టాలి, అవన్నీ కూడా మీరు లెక్కలు చెప్పాలి, అవన్నీ చాలా ఇంకా టైట్ చేశారు. అయినా కూడా ఇంకా వాళ్ళు వేరే మార్గాలు ఎదుగుతుంటే, ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇక మీదట ఎవరైనా వైలేషన్స్ చేస్తే, ఎవరైనా మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అంటే మాత్రం మీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, రెన్యూ అవ్వదు, సస్పెన్షన్ అవుతుంది. అది అయితే ఫారిన్ డబ్బులతో మీరు తయారు చేసుకున్నటువంటి ఎసెట్లు, స్కూళ్ళు ఏమున్నా కూడా అన్ని ప్రభుత్వం తీసేసుకుంటారు అది చెప్పింది. సో అది చెప్పిన తర్వాత 2021లో మీరన్న మార్కో రూబియో వెళ్ళినటువంటి మదర్ తెరిసా ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ 2021లో వాళ్ళు ఇట్లాంటి వైలేషన్స్ చేస్తుంటే క్యాన్సిల్ అయ్యింది. సో బాగా ఇంటర్నేషనల్ ప్రెషర్ వస్తే 2022లో మళ్ళీ ఇష్యూ చేశారు.
ఇప్పుడు 2026లో ఎక్స్పైర్ అవుతుంది, అది ఆ లైసెన్స్ ఎక్స్పైర్ అవుతుంది. లైసెన్స్ కాదు, రెన్యువల్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ లైసెన్స్ రెన్యూ అవ్వదంటే ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక న్యూస్ అందరికీ ఏం తెలిసిందంటే ఇప్పుడు కొత్తగా వచ్చే అమెండ్మెంట్లో ఇవన్నీ ఇంకా బలవంతంగా కంట్రోల్ తీసుకుంటుందని తెలిసి దానివల్ల ఏం చేస్తున్నది యుఎస్ గవర్నమెంట్ మార్కో రూబియోని కాకుండా సెర్జియో గోర్ కూడా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీ మాన్సూన్ సెషన్ లో మీరు పుష్ చేయబోతున్నారు అమెండ్మెంట్, సో దానికి ఏదో కొంచెం కొంచెం కన్సెషన్స్ కావాలన్నట్టు ఏదో మాట్లాడడానికి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ ఆయన వెళ్ళి కలిసినది ఆయన ట్విట్టర్ లో పెడితే ట్విట్టర్ లో మన వాళ్ళందరూ ప్రెసిడెంట్ బెడ్రూమ్ కి కిటికీ మార్చాలని మనం వెళ్ళి అమెండ్మెంట్ జీవితాలు చేస్తారా? కరెక్ట్. హౌ కమ్ దే ఇంటర్వ్యూన్ ఇంటూ అవర్ సావరిటీ అండి? కరెక్ట్, బట్ దట్ ఈస్ ద గేమ్. గేమ్ ఇస్ టు ఇంటర్వ్యూన్ ఇన్ యువర్ సావరిటీ. గేమ్ ఇస్ నేపాల్ ఉంటుంది, ఏదో వాళ్ళు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, వెళ్ళాలి అక్కడికి వెళ్ళకాలి, ఏదో ఒకటి చేయాలి, గవర్నమెంట్ టాపులు చేయాలి, బలెన్షాని పెట్టాలి. బలెన్షాని పెట్టిన మరుక్షణం ఇప్పుడు పశుపతినాథ్ మందిర్లో అక్కడ క్రిస్టియన్ ఫ్యూనరల్ రైట్స్ చేస్తూ మనం ఒక వీడియో బయటకు వచ్చింది. అట్లాగే బంగ్లాదేశ్కి వెళ్తారు, టాపులు చేస్తారు, ఇమీడియట్ గా సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ యూఎస్ కంట్రోల్లోకి ఇచ్చేస్తారు. సో దే ఆర్ డూయింగ్ దట్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ లో వాళ్ళు చేసుకుంటున్నారు, మన ఇంట్రెస్ట్ లో మనం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమంటున్నామంటే ఇప్పటికి మన గవర్నమెంట్ అయితే యూఎస్ ప్రెజర్కి ఈల్డ్ అవుతుందా అంటే డెఫినెట్గా ఈల్డ్ అవ్వలేదని ప్రూవ్ అయింది. ఎందుకు ప్రూవ్ అయిందంటే మాన్సూన్ సెషన్ లో పెట్టాల్సినటువంటి అమెండ్మెంట్ బుల్డోజ్ చేసేసి ఆల్రెడీ అయిపోయింది, ముందరే చేశారు. అది చేసేట వల్ల ఇప్పుడు ఒక పానిక్ మోడ్ లోకి అనేది వెళ్తున్నారు. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్రిస్టియన్ కన్వర్జన్స్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది భారతదేశంలో, బ్రిటిష్ టైంలోనే చేశారు. కానీ మీరు గమనిస్తే భారతీయ నేషనలిస్టిక్ మూవ్మెంట్ ఏముందో, క్రిస్టియానిటీ యూరోప్ కన్నా ముందు భారతదేశానికి వచ్చిందండి అంటారు. అంటే సిరియన్ క్యాథలిక్ నుంచి వచ్చిందంటారు, కేరళ వైపు వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, యూరోప్ వైజ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కానీ మీరు ఒక మేజర్ డిఫరెన్స్ చూస్తే రీసెంట్ గా వరల్డ్ వార్ 2 తర్వాత నుంచి జరిగేటటువంటి అమెరికన్ క్రిస్టియనైజేషన్ అంతా భారత్ని బ్రేక్ చేసే యాంగిల్ వెళ్తుంది. ప్యూర్ ఫెయిత్ కాదు, నార్త్ ఈస్ట్ క్రిస్టియనైజ్ అవుతున్నది. అట్ ద సేమ్ టైం ఏమంటున్నారు, మాకు భారత్కి సంబంధం లేదని ఇస్తున్నారు. ఇప్పుడు ద్రవిడిస్తాన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఖాళిస్తాన్ కూడా మీరు చూస్తే సిక్కుల కంటే కూడా క్రిస్టియన్ సంఖ్య పెరుగుతున్నది అక్కడ. ద్రవిడిస్తాన్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఆ రోజు పెరియార్ ఏం చేశాడు, జిన్నాకి లెటర్ రాశాడు, మా కోసం నేను మీకు మద్దతు వస్తాం, ద్రవిడిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయేలాగా నువ్వు కూడా ఏదైనా ప్రపోజల్ చేయని. కరెక్ట్, లెటర్ రాశాడు. కరెక్ట్. సో ఇది వెస్ట్ చేసే ప్లే బుక్, అది డైరెక్ట్ గా వార్ఫేర్ లోకి వెళ్లకుండా ఇవన్నీ రకరకాలుగా చేసి డిస్టెబిలైజ్ చేసే ప్రయత్నాల్లో వాళ్ళు ఇప్పుడు ఫెయిత్ని, ఎందుకంటే ప్రజలకు పాపం మీద అమాయకంగా ఉంటారు, వాళ్ళకి తిండి లేదు, రోటీ ఉండదు, బట్టలు ఉండవు, దానివల్ల ఏదో ఒకటి అయ్యి వాళ్ళు కన్వర్ట్ అవుతారు, వాళ్ళు సర్వైవల్ ఫర్ దెమ్. వీళ్ళు అక్కడ అల్టీరియర్ మోటివ్స్ తో అది మిస్యూజ్ చేసి వాళ్ళని చిన్నగా పాయిజన్ చేసి రాడికలైజ్ చేసి, సో దట్ బికమ్స్ అ ప్రాబ్లమ్ ఫర్ అస్. ఇప్పుడు దీని మీద యుఎస్ కున్న అభ్యంతరాలు ఏంటంటే ప్రధానంగా యుఎస్కి వచ్చేది మెయిన్గా ఏంటంటే ఫండింగ్ మీద ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా సిఐఏను యుఎస్ గవర్నమెంట్ డీప్ స్టేట్ వీళ్ళు డిఫైన్ చేసి వాళ్ళు పంపిస్తున్నారు. అంతెందుకు ఒక వింత 2019లో మనకి ఇందిరా జైసింగ్ అని ఆమె సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆమె యూజీసీ మీద ఆమె ఒకటి పిటిషన్ పెట్టారు అప్పుడు రోహిత్ వేముల గారిదిను అట్లాగే పాయల్ తాడ్వి అనే అమ్మాయి అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ సూసైడ్ చేసుకున్నారు కాలేజెస్లో. యూజీసీ గైడ్ లైన్స్ అనేది ఎప్పుడు చాలా సెన్సిటివ్ టాపిక్, అదేంటంటే గవర్నమెంట్స్ టచ్ చేయదు, ఎందుకంటే ఇట్స్ వెరీ సెన్సిటివ్, స్టూడెంట్స్ రిలేటెడ్, కాస్ట్ రిలేటెడ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాపిక్. యూపీ అయినా ఇండియా అయినా టచ్ చేయదు ఆ విషయం, గ్రే ఏరియాలో ఉంచేస్తుంది. ఇందిరా జైసింగ్ గారు ఏం చేశారంటే డెలిబరేట్గా వెళ్ళి అది ఇంపాక్ట్ చేశారు. ఇప్పుడు ఇందిరా జైసింగ్ గారిది లాయర్స్ కలెక్టివ్ అని ఎన్జిఓ ఉంది, దానికి మీరు ఫండర్స్ చూస్తే టాప్ ఫండర్లో ఉన్నది ఫోర్డ్ ఫౌండేషన్, ఇట్ ఈస్ డిక్లేర్డ్. అందుకని ఆమెకి 2017లో దాని మీద ఆల్రెడీ ఒక ఎఫ్సిఆర్ క్యాన్సిలేషన్ జరిగింది, 2019లో సిబిఐ రేడ్ కూడా జరిగింది. సో అట్లాగే నర్మదా బచావ్ ఆందోళన అప్పుడు కూడా చాలా ఫారిన్ ఫండింగ్ అనేది కనబడింది, కులం ఫారిన్ ఫండింగ్ జరిగింది, రైట్. సో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కూడా మీరు చూస్తే అట్ సమ్ ఎక్స్టెంట్ కాదండి, అసలు మొత్తం ఇప్పుడు వాళ్ళు మాంసం తిని ఎముకలు మెళ్ళ వేసుకుని దిగారు. కరెక్ట్. సో ఏ మాంసం తిన్నారో ఎముకలను బట్టి చెప్పేయచ్చు. కరెక్ట్. అరవింద్ కేజ్రీవాల్కి అసోసియేట్ అతను. కరెక్ట్. హెంచ్మన్ ఎవరు, అభిజిత్ దీప్కే. కరెక్ట్. అతను ఆ టైంలో ఏం చేశాడు, అండ్ ఇవాళ అతను బ్యాక్ ఉన్నది యుఎస్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదే సిఐఏ కావచ్చు, లేకపోతే డీప్ స్టేట్ కావచ్చు. కరెక్ట్. ఇంత క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంక ఇట్లాంటి వాటిని మనం ఇన్ ది సెన్స్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతుంది? ఎందుకంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి మోటివ్స్తో తప్పుగా చేసే వాళ్ళు ఉంటారు, రెండోది అది నమ్ముకునే ప్రజలు ఉంటారు. నమ్ముకునే ప్రజలు అది జెన్యున్ బిలీఫ్, అది ఫర్ వాళ్ళ బిలీఫ్ తోటి మనకు ఇబ్బంది లేదు ఉంటుంది కదా, ఎందుకంటే వేరే డెమోక్రసీలో వాళ్ళ బిలీఫ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పట్టే కన్సర్న్స్ చాలా జెన్యున్ కన్సర్న్స్. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనే కన్సర్న్స్ అని నీట్ ఎగ్జామ్ మరి జరగలేదా, ఇబ్బంది కలగలేదా, పాపం ఇబ్బంది పడ్డారు జనాలు. కరప్షన్ అనేది లేదా, కరప్షన్ అనేది ఉంది. ఇప్పుడు మన స్టేట్లో ఎక్కడైనా కూడా ఒక జిఎస్టీ మీరు అప్లై చేయాలన్నా కూడా మీరు కమిషన్ ఇస్తే కానీ జిఎస్టీ ఇవ్వట్లేదు, ట్యాక్స్ కట్టడానికి కమిషన్ కట్టడం ఏంటి? కాజెస్ ఆర్ జెన్యున్, కానీ జెన్యున్ కాజ్ ని వాళ్ళు కన్స్ట్రక్టివ్ గా కాకుండా దేశాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం. డిస్ట్రక్టివ్గా. కరెక్ట్. సో దానివల్ల ప్రభుత్వం కూడా ఏంటి, దే అక్నాలెడ్జ్ దట్ ఇవి జెన్యున్ కాజెస్, కానీ ఎక్స్టర్నల్ వాళ్ళు అది పట్టుకొని రాజకీయంగా అది బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ స్టికీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇప్పుడు ఫార్మ్ లాసే ఉంది, ఫార్మర్స్కి లేదా ఇబ్బందులు ఉన్నాయి, డెఫినెట్గా 100% ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి.
అది కానీ ఎక్స్టర్నల్గా వచ్చి వాళ్ళని ఎట్లాగొట్లా వాళ్ళని ట్రిగర్ అరవింద్ కేజ్రీవాల్ ఉత్థానమే పూర్తిగా ఇట్లాంటి సంస్థల మీద ఆధారపడి వచ్చింది. ఆయన పరివర్తన ఎన్జిఓ పెట్టారు. పరివర్తన ఎన్జిఓకున్న ఫండింగ్ మొత్తం ఫోర్డ్ ఫౌండేషన్ అండ్ రాకఫెల్లర్ అండ్ జార్జ్ సోరోస్. ఇది ఓపెన్ గా తెలిసినది. ఆయన పెట్టిన ప్రతి ఎన్జిఓకి వాళ్ళ నుంచి వచ్చిందని తెలిసింది. సో దాంతో ఎస్టాబ్లిష్ అయింది. అంతేందుకు వెస్ట్ బెంగాల్ కూడా ఇన్ఫాక్ట్ ఇంత ఒక ఆల్మోస్ట్ 33 years ఆఫ్ కమ్యూనిస్ట్ రూల్ తర్వాత మమతా బెనర్జీ వచ్చినప్పుడు 2010 దగ్గర ఒక డిప్లొమాటిక్ కేబుల్ వెళ్ళింది. మన అంబాసిడర్ నుంచి యూఎస్ గవర్నమెంట్ కి కేబుల్ రిలీజ్ అయింది. వికీలీక్స్ లో వచ్చింది. జూలియన్ అసాంజ్ అప్పట్లో వికీలీక్స్ అని రిలీజ్ చేశారు. దాంట్లో స్పష్టంగా ఏం రాస్తుందంటే మమతా బెనర్జీ అని ఒక ఆమె టీఎంసీ అని పెట్టి రైజ్ అవుతుంది. వీ హ్యావ్ టు కంటిన్యూ ఎంగేజింగ్ విత్ హర్, వీ హ్యావ్ టు కంటిన్యూ సపోర్టింగ్ హర్. ఎందుకంటే ఆమె అవసరం మనకి. ఎందుకంటే అక్కడ ఆ పాయింట్లు ఏంటి, కమ్యూనిజం కి వ్యతిరేకంగా యుఎస్ అంబాసిడర్ ఇన్ ఇండియా హస్ రిటన్ లెటర్ అది వికీలీక్స్ లో వచ్చింది. అది డిప్లొమాటిక్ కేబుల్ లో వెళ్ళింది. దట్ మమతా బెనర్జీకి యూఎస్ ఎక్స్ప్లిసిట్ సపోర్ట్ ఇవ్వాలని. అందుకనే ఎసెన్షియల్లీ మమతా బెనర్జీ ఆమె ఓడిపోయిన మరుక్షణం కోల్కతాకి వెళ్ళడము మార్కో రూబియో, అది 2 స్టేట్మెంట్లు. ఒకటి ఏంటంటే షీఈ్ ఆర్ ఎసెట్. రెండో విషయం ఏంటంటే ఇది మదర్ తెరిసా చారిటీ, ఇది ఫౌండేషన్ ఏముందో వేర్ వీఆర్ ఫండింగ్, దాని ద్వారా కన్వర్జన్స్ ఏమవుతున్నదో దాని మీద మీరు 2026 లో యాక్షన్ తీసుకోబోతున్నారు. దానివల్ల వీ వాంట్ టు యాక్ట్ ఆన్ దట్. ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి వచ్చాయి. సో యూఎస్ ఏం చేస్తుంది, ప్రతి అంటే అన్ని రకాల విధాల్లో వెళ్ళి వాళ్ళ అసెట్స్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సో ఆ ప్రయత్నం ఇదంతా. సో మమతా ఈజ్ అన్ అసెట్ ఆఫ్ యుఎస్ ఇప్పుడు అట్లీస్ట్ ఫర్ స్టార్ట్ 2011 వరకు అయితే దర్ విత్ కాన్ఫిడెన్స్ చెప్పొచ్చు. ఇంకోటి మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు రాడికల్ ఇస్లామిస్ట్ మూవ్మెంట్ మనం ప్యూర్లీ ఐఎస్ఐ పాకిస్తాన్ అనుకుంటాం. కాదు, ఐఎస్ఐ చేసేది కూడా చాలా మంది యూఎస్ చెప్పినందుకే. మనకి ఇన్ఫాక్ట్ భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్ళినప్పుడు మీరు కరెక్ట్ హిస్టరీ చూస్తే జనరల్ బ్రౌన్ అని ఉంటాడు. ఆయన వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే మీరు ఊరుకోకండి రా నాయన, గిల్గిత్ బాల్టిస్తాన్ మీరు త్వరగా వెళ్ళి మీరు ఆక్యుపై చేసుకుని ఆక్యుపై చేయించారు. తర్వాత పిఓజేకే ఇష్యూ వచ్చింది. అది ఎందుకు చేయించారంటే అక్కడ భారత్ కి సెంట్రల్ ఏషియా ద్వారా రష్యాకి డైరెక్ట్ యాక్సెస్ బై రోడ్ ఉంది. పిఓజేకి వెళ్ళిపోవడం వల్ల మనకి యాక్సెస్ లేదు. ఇప్పుడు మనకి వ్యూవర్స్ అంటుంటారు సార్ పిఓజేకి మనకు అక్కర్లేదు, వాళ్ళందరూ రాడికలైజ్ ఫెలోస్ అంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది లేదు కాబట్టి రష్యన్ ఆయిల్ రావడానికి మొత్తం ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాలి మనకి, లేకపోతే సూయిస్ కెనాల్ మీదుగా రావటం, లేకపోతే ఇరాన్ మీదుగా రావటం. సూయిస్ కెనాల్ అంటే మళ్ళీ వీ నీడ్ టు పే టాక్సెస్. కరెక్ట్. అండ్ జియో పొలిటిక్స్ ఇస్ అబౌట్ ట్రేడ్ అండ్ ఎకానమీ. ట్రేడ్ అండ్ ఎకానమీ గట్టిపరచడమే జియో పొలిటిక్స్. అది యూఎస్ అందుకని తెలివిగా చేసింది. అండ్ యూఎస్ అందుకని మీరు గమనిస్తే పాకిస్తాన్ ప్రజలు ఒకటి అంటారు, వాళ్ళ ఆర్మీని గవర్నమెంట్ ఇంకోటి అంటుంది. ఏమంటారు, ఎప్పుడు యూఎస్ చెప్పే లైన్ ఫాలో అవుతుంది. అందుకని ఇరాన్ వార్లో కూడా యూఎస్ కావాలని పాకిస్తాన్ మీడియేటర్ గా పెట్టారు. యూఎస్ అండ్ చైనా ఇద్దరు కూడా అనుకున్నారు, కానీ దట్ ఈస్ బికాస్ పాకిస్తాన్ ఎసెన్షియల్, అది యూఎస్ హ్యాండ్ పీస్. అది సో ఐఎస్ఐ కూడా సిఐఏ చెప్పినట్టు చేస్తుంది. ఐఎస్ఐకి వేరే బుర్ర అనేది ఉండదు. వెరీ ట్రూ అండి. ఎందుకంటే మీరు కరెక్ట్గా 1.5 months ago అనుకుంటా ఢాకాలో సిఐఏ పెద్ద వార్ రూమ్ పెట్టి ఈ ఐఎస్ఐ తర్వాత బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ, ఈ మూకల లష్కర్ ఏ తోయిబా, ఇంకా జైషే మహమ్మద్, వీళ్ళందరినీ పిలిచి ఏంటి వాళ్ళ ఎజెండా ఏంటి, భారత్ మీద యుద్ధం ఎలా చేయాలి. యుద్ధం అంటే నేరుగా గన్లు తీసుకునే కాదు, ఏ రకమైన యుద్ధాలు చేయాలి, ఎటు నుంచి చొరబడాలి. సో ఖచ్చితంగా యుఎస్ డైరెక్షన్ నడుస్తుంది. దీన్ని బ్రేక్ చేయడం కోసం ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నం చేశాడు కాబట్టి తీసుకెళ్ళి లోపల వేసారు. కరెక్ట్. సో ఎందుకంటే అతను అప్పటికి చైనాతో అసోసియేట్ అవడం యూఎస్కి నచ్చలా. కరెక్ట్. రిజిమ్ చేంజ్. సో మీరు గమనిస్తే యూఎస్ డెమోక్రాట్స్ వచ్చినప్పుడు మనకి రాడికల్ ఇస్లామిక్ మూవ్మెంట్, ఇండియన్ ముజాహిదీన్ అని పెరుగుతాయి. రిపబ్లికన్స్ వచ్చిన వెంటనే సడన్ గా ఎక్స్ట్రీమ్ క్రిస్టియన్ మూవ్మెంట్స్ వస్తాయి. మనకి నాగాలిం మూవ్మెంట్ అని వస్తుంది నాగాలాండ్ లో. నాగాలిం అంటే ఓన్లీ నాగాలాండ్ కాదు, మణిపూర్, అరుణాచల్, అస్సాం, నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ అండ్ అస్సాం నుంచి నార్త్ ఈస్ట్. కరెక్ట్. సో మిజోలాండ్ అంతే, బోడోలాండ్ అంతే. ఎందుకు మణిపూర్ లో వాడిని అరెస్ట్ చేశారు, మాథ్యూ వాండెక్. కరెక్ట్. వాడు ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి బర్మాకి వెళ్ళి ఇదే ఈ క్రిస్టియన్ ప్రొపగాండాను ట్రైనింగ్, డ్రోన్ వార్ఫేర్ ట్రైనింగ్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ట్రైనింగ్ ఇవన్నీ ఇచ్చి కోల్కతా నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు. తను అక్కడ మనం వెళ్ళి పట్టుకున్న మరుక్షణం యూఎస్ వాళ్ళు మనకి కమ్యూనికేషన్ వచ్చారు. వచ్చి పాపం ఆయన గోరు కూడా వచ్చి అజిత్ దోవల్ గారి కాళ్ళ వెళ్ళపడినా వదలలేదు కదా. కరెక్ట్. సో ఇవన్నీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే యూఎస్ ఎసెట్. దాంట్లో యూఎస్కి ఏం అర్థమైంది, ప్రజలకి వెళ్ళి అమెరికన్ ఇంట్రెస్ట్ సర్వ్ చేయండి అంటే వినరు. అందుకని ఏమని చెప్పాలి వాళ్ళకి, ఇది జీసస్ మాట, ఇది ఆయన కోసం చేయండి అంటారు. వీళ్ళ అమాయకులు నిజం చెప్పాలని వాళ్ళ ఫెయిత్ జెన్యున్ గానే ఉంటుంది. జెన్యున్ గానే వాళ్ళకి సాల్వేషన్ కోసమే చేస్తున్నారు ఇది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఎవరు వాళ్ళని వాడుకుంటున్నారంటే యూఎస్ వాళ్ళు వాడుకుంటున్నారు. దిస్ ఇస్ సంథింగ్ దట్ హోమ్ అఫేర్స్, ఇట్ డజంట్ మ్యాటర్ బీజేపీ కాంగ్రెస్, డజంట్ మ్యాటర్, వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే. దాంట్లో కొంచెం బీజేపీ మనం చూసేది ఇంకొంచెం అగ్రెసివ్గా, అసర్టివ్గా దాని మీద యాక్ట్ చేయగలుగుతుంది. ఇప్పుడు నాదొక సందేహం అండి, అంటే ఇప్పటి వరకు యుఎస్ ఎసెట్గా ఉన్న మమతా బెనర్జీ ఇప్పుడైనా లాయల్టీ స్విచ్ ఓవర్ చేసి ఇస్లామిక్ నేషన్స్ స్టాండ్ ఏమైనా తీసుకుందా? ఎందుకంటే ది కైండ్ ఆఫ్ మనీ ఫ్లోస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు బంగ్లాదేశ్, ఇది ఆవిడ రెజీమ్లో, అలాగే అక్కడి నుంచి ఇక్కడ ఇది చొరబాటుదారుల నుంచి సంవత్సరానికి వసూలైంది 900 కోట్లు, మొన్నకు లెక్క బయటపడింది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఆవిడ లాయల్టీస్ ఏమన్నా యూఎస్ నుంచి అటు ఏమన్నా స్విచ్ ఓవర్ అయినట్టు, పాకిస్తాన్కి స్విచ్ ఓవర్ అయినట్టు, బంగ్లాదేశ్కి స్విచ్ ఓవర్ అయినట్టు అనుకోవచ్చా? అంటే డెఫినెట్గా అందరికీ కూడా తెలిసింది ఏంటంటే అండి, ఆ లెవెల్లో
యుఎస్ యూజ్ అండ్ త్రో కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటుంది, రేపు అవతల పారేస్తుంది. అది మమతా బెనర్జీ గారు లాంటి వాళ్ళ సీజన్ పొలిటీషియన్ కూడా తెలుసు నిన్న వాడుకున్నారు, రేపు పడేస్తారు. సో ఆమె సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ టీఎంసీ కోర్ ఫిలాసఫీని ఏంటి, అస్తిత్వం గురించి వాళ్ళు ఫైట్ చేసినంత నేషనల్ ఇంటెగ్రిటీ గురించి ఫైట్ చేయాలి, మనం సర్వైవ్ అవ్వాలి. సో సర్వైవల్లో ఇప్పుడు యూఎస్ ఇస్ నాట్ ఇన్ దర్ ఇంట్రెస్ట్ అంటే దే ఆల్సో డోంట్ కేర్ అబౌట్ యూఎస్, అది చేస్తారు వాళ్ళు. సో ఆమెకి ఏంటి అక్కడ సర్వైవ్ అవ్వడానికి కామ్యూనిస్ట్కి వ్యతిరేకంగా ఉండాలి, హిందుత్వాన్ని ఎట్లాగొట్లా అట్ బే ఉంచాలి. దానివల్ల యూఎస్ సపోర్ట్ అవ్వని లేకపోతే బంగ్లాదేశ్ సపోర్ట్. అంతెందుకు మొన్న ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఓపెన్గా అన్నారు, మీరు మమతా దీది మీరు గ్రేటర్ బెంగాల్లోకి గ్రేటర్ బంగ్లాదేశ్ ప్రాజెక్ట్లో కలిపేసేయండి, మేము సపోర్ట్ చేస్తాం మీకు అని బంగ్లాదేశ్ నుంచి అంటున్నారు. రైట్. సో బట్ నా ఆలోచన ఏంటంటే మేబీ మమతా బెనర్జీజీ ఆ లెవెల్ దాకా కూడా ఏమైనా కరప్ట్ అయ్యి ఉండకపోవచ్చేమో. సరే ఎన్ని చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత భయంకరంగా పరిపాలించినా కూడా కొంచెమైనా ఎక్కడొక్కడ భారతీయులు అయ్యారు కాబట్టి కొంచెమైనా ఎక్కడొక్కడ సెన్స్ ఉండి యూఎస్ డిజైన్స్కి పడకుండా ఉంటారేమో అనేది నా ఆశ అట్లీస్ట్. అంటే యుఎస్ అంబిట్లోకి వెళ్ళారా లేకపోతే బంగ్లాదేశ్ చట్టంలోకి వెళ్ళారా అనే అంశాలు పక్కన పెడితే ఆవిడ నేషనాలిటీ మీద సందేహాలు ఉన్నాయి కదా. అవి ఉన్నా కూడా అది చాలా అంటే సస్పీషియస్ ఇష్యూస్ దే ఆర్ కమింగ్ అవుట్. అది ఉన్నా కూడా ఐ వుడ్ సే అది హై లెవెల్లో తెలుసండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీజీ అప్పట్లో పిఎం అవ్వాలనుకున్నప్పుడు విత్ సమ్ ఇంటర్వెన్షన్ మన ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం జీ ఆపిచ్చారు అని అంటారు. దానివల్ల ఈవెన్చువల్లీ మన్మోహన్ సింగ్ జీని పిఎం చేశారు. ఆ లెవెల్ నిజంగానే అమ్మ షీఈ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ భారత్, ఆమె ఇన్నాళ్ళు 2011 నుంచి 2026 దాకా ఎవరు ఉండనివ్వరు. సో ఈవెన్ ఐ వుడ్ సే దట్ ఇవన్నీ పొలిటికల్ కన్స్పిరసీస్. కానీ ఏంటంటే ఆమె ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. గెలిచిన తర్వాత నుంచి కామ్యూనిస్ట్ ని ఫినిష్ చేసిన తర్వాత నుంచి హెల్ప్లెస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయి. సందేహం ఎందుకు వస్తుందంటే మనకి తెలుసు కదా, దసరా అప్పుడు కాళీమాత ఫెస్టివల్స్ బాగా జరుగుతాయి. ఇది సంబరాలన్నీ వెస్ట్ బెంగాల్లో వాటిని ఆపించింది ఆవిడ. కరెక్ట్, గుళ్ళు మూయించింది. ఎందుకంటే కోర్ బోర్డ్ బేస్ చెప్పింది కాబట్టి గుళ్ళు మూయించింది. గుళ్ళు మూయించారు, మొన్ననే తెరిచారు, మళ్ళీ తెరిచారు, దుర్గామాతది తెరిచారు. అది అక్కడ ఏమైపోయిందంటే బంగ్లాదేశ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా హెవీగా ఉంటుంది. హెవీగా ఉండేసరికి దే ఆర్ డిక్టేటింగ్ టర్మ్స్, దే ఆర్ ద మాఫియాస్, దే ఆర్ ద వన్స్ హు కంట్రోల్ ఉన్నట్టు అయిపోయింది. ఫర్ ద ఫస్ట్ టైం మనం ఈసారి చూసాం. అమిత్ షాజీ ఇవన్నీ ముందరే గ్రహించి అందుకని 2 లక్షల మంది సిఏపిఎఫ్ ఫోర్సెస్ అక్కడ పెట్టడమే కాకుండా ఫాల్తాలో ఉండే జహాంగీర్ ఖాన్ లాంటి వాళ్ళకు కూడా బ్యాలెన్స్ చేయడానికి ఐపీఎస్ అజయ్ పాల్ శర్మజీ లాంటి వాళ్ళని పంపించి చేసి ముందరే ఈ ముస్లిం ఆర్ రాడికల్ ఇస్లామిక్ మాఫియాని చెక్స్ అండ్ బ్యాలెన్స్ లో పట్టుకొని ఉంచారు. దానివల్ల ఈసారి అవుట్కమ్ చాలా డిఫరెంట్ గా వచ్చింది. అది మమతా బెనర్జీకి అంత స్పైన్తో ఆమె అప్పట్లో చేయలేకపోయారు. వాళ్ళు ఏం చెప్పినా చేసుకుంటూ పోయారు. అది దానివల్ల ఆమె కూడా నౌ షీ హ్యాస్ అ వెరీ టెరిబుల్ ఇమేజ్. బిఎస్ఎఫ్ కూడా కంట్రోల్ ఇవ్వాల. బిఎస్ఎఫ్ కూడా అడుగుతుంది మాకు బార్డర్ యాక్సెస్ ఇవ్వనంటే ఇవ్వాల. 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఫెన్సింగే జరగలేదు అక్కడ. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. సో బట్ ఎసెన్షియలీ ఏంటంటే నేనేమంటానంటే నా ఉద్దేశం ఏంటంటే ఆమె కూడా ఒక పొలిటికల్ దాంట్లోకి ఇరుక్కుపోయామా, ఇటు అటు అయిపోయి ఎండ్ ఆఫ్ ద డే ఒక రాడికల్ ఇస్లామిక్ మాప్ కి యూఎస్ డిజైన్స్ లోకి ఆమె లొంగిపోయి పడిపోయారు దాంట్లో. ఇప్పుడైనా ఆమె దాని నుంచి బయటకు వస్తే బెటర్ అవుతుందని మనం చూడాలి. బట్ ఓవరాల్ ద పాయింట్ ఓవర్ హియర్ ఇస్ దట్ బయట దేశాల నుంచి ఇవే ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ మనం ఏదో ఫైనాన్షియల్ ఏదో అనుకుంటాం. ఫైనాన్షియల్ కాదు, దర్ ఇస్ అ రీజన్ ఇట్ ఇస్ రిజిస్టర్డ్ విత్ MHA. హోమ్ అఫేర్స్ రిజిస్టర్ అవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుంది బయట డబ్బులతో మనల్ని డిస్టెబిలైజ్ చేస్తున్నారు, దీన్ని కంట్రోల్లో ఉంచాలని చెప్పి దానికోసం జరిగే ప్రయత్నం ఇదంతా. అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఈ ఎఫ్సిఆర్ఐతో పాటుగా ఇంకొక కీలకమైన విషయం, మొన్న ఖవాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్, ఆయన ఏం మాట్లాడతాడు అంటే జనరల్గా ఆయన రాత్రి ఎన్ని తర్వాత మాట్లాడిన మాటలను సీరియస్గా తీసుకోవద్దని అంటుంటారు. కానీ సీరియస్గా తీసుకోవాలి, అంత తేలిగ్గా తీసిపారేతాడు. డిఫెన్స్ మినిస్టర్ ఎంత చెడ్డా అది ఒక ఉగ్రవాద దేశమైనా ఆ ఉగ్రవాద దేశానికి ఒక ఉగ్రవాద రక్షణ మంత్రి ఉంటాడు. రైట్. ఆయన మాట్లాడేది కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. యుద్ధానికి మేము రెడీ, ముక్కలు చేయడానికి మేము రెడీ. యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ హిమ్ టు అట్టర్ లైక్ దట్? అంటే బేసికల్గా పాకిస్తాన్ మనకి డిజైన్ తెలుసు. ఇప్పుడు భారత్ ఉందనుకోండి, మోదీజీ స్పీచ్ ఇచ్చారనుకోండి, మనం AI మిషన్ చేయబోతున్నాం అంటారు, సెమీకండక్టర్ మిషన్ చేయబోతున్నాం అంటారు. చెప్పడానికి 100 ఉన్నాయి మనకి. వాళ్ళకి ఏముంది, ఒకటే ఉంది, భారత్ ఈజ్ నేను చెప్పుకోవడం తప్పితే ఏమీ లేదు వాళ్ళకి అంతెందుకు తాగే నీళ్లు కూడా లేదు వాళ్ళకి. ఆ తాగే నీళ్లు దాని మీదే ఆ సింధు జలాలు గురించి కూడా మాట్లాడాడు. ఈయనకి ఇంకా కవల సోదరుడు ఉన్నాడు బిలావల్ భుట్టో. కరెక్ట్. సింధులో నీళ్లు పారకపోతే రక్తం పారిస్తాను, ఎవరి రక్తం అనేది చెప్పలా. కరెక్ట్. పాకిస్తాన్ వాళ్ళదా మంద అనేది చెప్పలేకపోయాడు. మళ్ళీ కరెక్ట్. వీళ్ళగా ఇంకో సెనేటర్ ఉంది, ఒక పేరు ఐ ఫర్గాట్ అన్నారు నేమ్. షీ ఈజ్ యంగెస్ట్ సెనేటర్. ఆవిడ వాళ్ళ నేషనల్ అసెంబ్లీ, మన పార్లమెంట్ అంటే వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతూ ఆవిడ అయోధ్యకి ఇక్కడి నుంచి ఇటుకలు పంపిస్తాం, మా సైన్యమేమో ఫౌజీలు వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఇటుకలు పెడతారు మసీదు నిర్మాణానికి. ఇవన్నీ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఏదో కార్టూన్ క్యారెక్టర్స్ మాట్లాడుతున్నారని తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ నేచర్, వాళ్ళ కాన్స్పిరసీస్లో వాళ్ళ దిట్టలు, కుట్రల్లో దిట్టలు కాబట్టి అంత తేలిగ్గా తెలుసు. వీళ్ళ వెనకాల చైనా ఉందా, డీప్ స్టేట్ ఉందా అంటే మోస్ట్ లైక్లీ ఇది USA అండి. ఎందుకంటే చైనాకి ఏంటంటే జరగనిస్తుంది, చైనా దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ వాడు వచ్చి మాకు లిపులేక్, కాలాపాని, లింపియోదురా ఈ కారిడోర్ మాది అని వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు
చైనాకి ఏంటంటే చైనా డస్ నాట్ అగ్రీ, ఎందుకంటే చైనా ఇది ఓపెన్ గా అగ్రీ అయింది అనుకోండి, అప్పుడు ఈ మెక్మాన్ లైన్ అని మనకి చైనాకి మధ్యలో ఉంది ఉంది, కదా. చైనా అది ఒప్పుకోదు మళ్ళీ. సో రైట్, సో చైనా కెనాట్ సే నేపాల్కి వచ్చేసరికి బ్రిటిష్ లైన్ ఒప్పుకుందాం కానీ మనకు వచ్చేసరికి బ్రిటిష్ లైన్ ఒప్పుకోము అంటానికి లేదు, కానీ సైలెంట్ గా ఉంటారు, ఎందుకంటే ఇది మన బెనిఫిట్ లో ఉంది కదా అని. అట్లాగే పాకిస్తాన్ చేసేది వాళ్ళ బెనిఫిట్ లో ఉంది. పాకిస్తాన్ ఆడే గేమ్ అంతా చాలా మటుకు ఇప్పుడు మీరు చూస్తే మొత్తం యుఎస్ సెంట్రిక్ వెళ్తున్నారు. అందుకనే మన జేడీ వాన్స్ అన్నారు, నా జీవితంలో ఒక ఇండియన్ ఒక పాకిస్తానీ చాలా ఇంపార్టెంట్, ఇండియన్ ఏమో నా భార్య, పాకిస్తానీ అసీం మునీర్ని వాళ్ళ భార్యతో సమానంగా పోల్చాడు జేడీ వాన్స్. అంటే వీళ్ళిద్దరు అంత ఇంపార్టెంట్ నాకు అన్నట్టు చెప్పుకున్నాడు. సో ఇక్కడ కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా జరిగేది ఏంటి, పాకిస్తాన్ వాళ్ళు కూడా షాబాజ్ షరీఫ్ అయినా లేకపోతే అసీం మునీర్ అయినా యుఎస్ క్లోజ్నెస్ చూపించి కొంచెం చైనా నుంచి కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నట్టు కనబడుతుంది. సో వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్ అంత ముందు కూడా అన్నారు, నెక్స్ట్ టైం కోల్కతాని టార్గెట్ చేస్తామని ఒక మాట అన్నారు. అంటే బంగ్లాదేశ్ దానికన్నా ముందు మీకు గుర్తుంచుకుంటే ఆపరేషన్ సింధూరికి 2 నెలల ముందు ఆయన అసీం మునీర్ వాళ్ళ మరి అదొక ఇస్లామిక్ కాన్ఫరెన్స్ లేకపోతే ఏం అర్థం కాదు, ఎందుకంటే ప్రభుత్వం మతం అన్ని కలిసే ఉంటాయి కాబట్టి ఆర్మీ అని వాళ్ళు అడ్రస్ చేస్తూ పాకిస్తాన్ హ్యాజ్ ఎ రిచ్ హిస్టరీ, అవర్ 4 fathers 5 fathers 6 fathers ఇదంతా చెప్పారు, మనం వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా, మనకు వాళ్ళకి అసలు సామ్యం లేదు సారూప్యం లేదు అన్నీ మాట్లాడుతూ ఈసారి దాడి భారత్ మీద ఈస్ట్ నుంచి ఉంటుంది అన్నాడు ఆపరేషన్ సింధూరికి ముందర. సో ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ట్రిగ్గర్ అవుతోందా ఇదంతా కూడా? అంటే ఇది ఎసెన్షియల్ ఇక్కడ కమ్యూనికేట్ చేయడం ఏంటంటే బంగ్లాదేశ్ మళ్ళీ మన గ్రిప్ లోకి వచ్చింది. షేక్ హసీనా ఆమెని అందరూ నేను నమ్మను సార్, ఐ డిఫర్ విత్ యువర్ స్టేట్. నేను ఈ తారిక్ రెహమాన్ కూడా నమ్మను, ఎందుకంటే హీ వాజ్ వర్కింగ్ విత్ జమాతే ఇస్లామీ ఎర్లియర్ అండ్ హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ది అటాక్స్ టుక్ ప్లేస్ ఇన్ దట్ టైమ్. కరెక్ట్. సో ఎసెన్షియల్ ఏంటంటే పాకిస్తాన్ చూపించుకోవడం అట్లీస్ట్. అంటే ఇప్పుడు ట్రంప్ పెహల్గామ్ అటాక్ అప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ మనం సీజ్ ఫైర్ ముందు ఆయన డిక్లేర్ చేశారు, అంటే ఇది నా హస్తం ఉందన్నట్టు చూపించుకున్నారు. అట్లాగే నిన్న కేర్ స్టార్మర్ ఆయన రిజైన్ చేసి ఆయన చెప్పక ముందరే ట్రంప్ చెప్తున్నాడు. సో ఎసెన్షియల్లీ ట్రంప్ క్రెడిట్ క్లెయిమ్ చేస్తున్నాడు. చిలక చూసాలి, మళ్ళీ మాట్లాడదాం దాని మీద, రేపు జరగబోయేది వాళ్ళు చెప్పేస్తున్నాడు ఆయన. కరెక్ట్. సో సేమ్ థింగ్ అసీం మునీర్ అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే షేక్ హసీనా వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్ మళ్ళీ నా గ్రిప్ లో ఉంది, మళ్ళీ ఇట్ ఇస్ ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళ ప్రజలకి కాన్ఫిడెన్స్ బూస్టింగ్ లాగా చూపించుకుంటున్నాడు. మనం యాక్చువల్గా అది చూసి అఫ్కోర్స్ మీరు అన్నట్టు మనం అది లైట్ గా తీసుకోకూడదు, కానీ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎట్లా చూస్తారంటే ఆయన చెప్పింది కాకుండా ఆయన చెప్పకుండా ఏమున్నాడో చూస్తారు. వాళ్ళు ఇటువైపు ఒకటి చెప్తే వెనకాల ఇంకోటి చేస్తుంటారు, దాని మీద ఫోకస్ పెట్టాలి. ఇన్ఫాక్ట్ మనకి క్రాస్ బార్డర్ ఇన్కర్షన్స్ జరుగుతున్నాయి కాశ్మీర్ లో. మొన్న కూడా 10 మందిని లేపేశారు. దాని ముందు ఒక ఇన్సిడెంట్ లో వాళ్ళకి వార్నింగ్ బిహేడింగ్ చేసి కూడా పంపించాం మనం, ఆర్మీ నుంచి జరిగింది అది. సో దట్ ఈస్ అన్ ఈవెన్ మోర్ క్రెడిబుల్ థ్రెట్. సో ఒకవైపు ఏంటంటే సైకాలజికల్ వార్ఫేర్ జరుగుతుంది. సైకాలజికల్ వార్ఫేర్ లో మనం ప్రజలని మనం ఇన్సులేటెడ్ గా ఉంచాలి, ఆ ఇన్సులేషన్ కూడా జరగాలి. అది ప్రస్తుతానికి వాళ్ళకి యూఎస్ బ్యాకింగ్ ఉంది కాబట్టి చాలా హెవీగా మన మీద ఎనివే దాడుల్లాగా చేస్తున్నారు. సో దానికి గవర్నమెంటే కాదు ప్రజలు కూడా కొంచెం మీరు చెప్పినట్టు లైట్ తీసుకోకుండా గమనించాలి, కానీ ఎక్కువ బాదర్ అవ్వకండి, కేర్ఫుల్గా ఉండాలి. జరుగుతున్న పరిణామాలు జరగబోయే. రెండోదండి ఈ చొరబాట్ల గురించి. ఇప్పుడు ఎలాగో సువేందు అధికారి వచ్చిన తర్వాత అరౌండ్ 600 kilometers అనుకుంటా మనకి బార్డర్ లేదు, అంత పోరస్ బార్డర్. 2000 kilometers టోటల్ 2217 2217 కిలోమీటర్. దాంట్లో అబౌట్ ఐ థింక్ 25 to 30% లేదు. లేదు, ఈ 25 to 30%లో ఇప్పుడు ఫెన్సింగ్ పెడుతుంటే దాని మీద కూడా ప్రొటెస్ట్ వస్తుంది అవతల నుంచి, బంగ్లాదేశ్ నుంచి. కరెక్ట్. అంతెందుకంటే ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ గెలుస్తుందన్న మరుక్షణం ఎగ్జిట్ పోల్స్ ఇంకా రిజల్ట్స్ కూడా ఇట్లా May 4th కూడా రాలా. అప్పుడు బంగ్లాదేశ్ లో అన్నారు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలుస్తుందన్నారు, మన వాళ్ళు తిరిగి మన దగ్గరికి రాబోతున్నారు, ఏం చేయాలని చెప్పి వాళ్ళ పార్లమెంట్ లో డిస్కషన్ జరిగింది. వాళ్ళ దగ్గర తిరిగి రావడం కూడా వాళ్ళు పానిక్ అవుతున్నారు. సో అది ఆల్రెడీ వాళ్ళ కన్సర్న్ అనేది ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తారు ఇది మన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి జిహాదీ యాంగిల్లో వచ్చారు, లేకపోతే డెమోగ్రఫిక్ చేంజ్ కోసం వచ్చారు. దానివల్ల అమిత్ షాజీ అన్నారు ఇది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిన మరుక్షణం సువేందు అధికారిజీతో ఒక మీటింగ్ జరిగిన వెంటనే ఆయన హై లెవెల్ కమిటీ ఆన్ అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్ అన్నారు. సో విచ్ అన్యాచురల్ అంటే చైల్డ్ బర్త్ ద్వారా కాదు, లేకపోతే లోకల్ గా జరిగే కన్వర్జన్స్ ద్వారా కాదు, దీని ద్వారానే ఎట్లా ఇన్ఫిల్ట్రేషన్ ద్వారా, అట్లాగే కన్వర్జన్ యాక్టివిటీస్ ద్వారా. అందుకని ఫస్ట్ స్టెప్ ఆయన ఏం చేశారంటే ఫస్ట్ ఫెన్సింగ్ వేసేయండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి ఇచ్చేయండి, సిలిగురి కారిడోర్ కూడా మీరు ఇచ్చేసేయండి బిఎస్ఎఫ్ కి, అది ఇచ్చేసారు సువేందు అధికారిజీ. సో ఫెన్సింగ్ 7 నేషనల్ హైవేస్ ఇచ్చేసారు, ఇవన్నీ బిఎస్ఎఫ్ కంట్రోల్లో ఇచ్చారు. అది న్యాచురల్ గా బంగ్లాదేశ్ కి యూఎస్ కి నచ్చదు, ఎందుకంటే డెమోగ్రఫిక్ చేంజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డెమోగ్రఫిక్ చేంజ్ ఎందుకు చేయాలి, మీ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ని దాన్ని కొంచెం అండర్మైన్ చేయాలి, అట్లాగే దేశాన్ని విడదీయాలి, ముక్కలుగా చేయాలి. అది ఒకటి ఇదనమాట ఇన్ఫిల్ట్రేషన్. రెండోది FCR. సో అందుకని ఇన్ఫిల్ట్రేషన్ బిఎస్ఎఫ్ దగ్గరికి వెళ్ళడం వల్ల చాలా మటుకు ఇప్పుడు కంట్రోల్లోకి వస్తున్నది. అది కూడా చూసాం, వాళ్ళు ఫెన్సింగ్ వేస్తున్నప్పుడు కూడా అవతల వైపు నుంచి రాళ్ళు వేసి కొట్టడాలు, లేకపోతే వీళ్ళతో గన్లు పెట్టి థ్రెటన్ చేయటాలు, ఇవన్నీ కూడా ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. బట్ ఇట్ విల్ నాట్ స్టాప్. కానీ అంతకంటే ఇబ్బందికరమైన విషయం ఏంటంటే FCR అని, ఎందుకంటే డబ్బులు ఎటు నుంచి వస్తాయో తెలియదు, ఎట్లా వాడతారో తెలియదు. అందుకని ఈ రెండు కూడా మనం కలిపి చూడాలి, రెండింటిని ప్యారలల్ కాదు కలిపే చూడాలి. కరెక్ట్. ఎందుకంటే ఈ రెండు కలిస్తేనే వాళ్ళ యాక్టివిటీ అనేది ఇక్కడ
ఇగ్నైట్ అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. సో ఈ రెండు కలిపి చూసే క్రమంలో మనకి బంగ్లాదేశ్ నుంచి నాకు అంటే పాకిస్తాన్ నుంచి కన్నా కూడా బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ థ్రెట్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి పాకిస్తాన్తో సీల్డ్ బార్డర్ ఉంది, కంప్లీట్గా కాన్షియస్గా ఉన్నాం ఏమేమి జరుగుతుంది. బంగ్లాదేశ్ చాలా పోరస్ బార్డర్ ఉంది. దానికి ఇంకొక కారణం ఏంటంటే అక్కడ కొంతమంది హిందూస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మనకి జాతరల్లాగా కొన్ని ఫెస్టివల్స్లో వాళ్ళు త్రిపురకి లేకపోతే వెస్ట్ బెంగాల్ కొన్ని ఏరియాస్కి బార్డర్ దాటి వచ్చి ఆ పండుగలు చేసి తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు కొంతమంది ఎక్స్ట్రీమిస్టులు వస్తారు, వాళ్ళు వచ్చేసరికి లోపల ఎంకరేజ్ వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ప్రాబ్లం మనకి. సో అందుకని ఇది కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది. అందుకని ఇక మీదట మేబీ BSF ద్వారా ప్రాపర్ ఇమిగ్రేషన్ పెట్టుకొని ఆ హిందువుల వరకు ఆ పండుగల వరకు మన కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ అని పాకిస్తాన్లో ఉంది, అట్లా వెళ్ళి వస్తుంటాం వీసాల మీద. సో అట్లా వరకు అలౌ చేస్తారేమో. సో ఓవరాల్ ఈ యాక్టివిటీస్ అని మీరు చూస్తే మాత్రం గవర్నమెంట్ బాగా నేషనల్ ఇంటెగ్రిటీ అండ్ సావరెనిటీ మీద చాలా ధ్యాస, సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ ఇంతే, సావరెనిటీ అంటే ఇంకా సెక్యూరిటీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది దాంట్లో. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు తర్వాత సరే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన హెచ్చరికతోటి వాలంటరీగా వెళ్ళిపోతున్నారు. కొందరు మొరాయిస్తున్నారు, సరే వాళ్ళని తీసుకెళ్ళి పుష్ బ్యాక్ చేస్తున్నారు మన వాళ్ళు. ఇది థర్డ్ కేటగిరీ ఉంది, వాళ్ళందరూ ఎటు వస్తున్నారు తెలుసా? సౌత్ ఇండియాకి. కరెక్ట్. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, చాలామంది కేరళలో కొబ్బరి చెట్లకి నీళ్లు పెట్టే పని కిందకి కేరళకి వచ్చేస్తున్నారు. కరెక్ట్. ఈ థ్రెట్ని ఓవర్కమ్ చేయాలంటే లోకల్గా ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ పూర్తి స్థాయిలో సహకరించవు. ఎందుకంటే మీకు సౌత్ ఇండియాలో ఏవి ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ఏది ఎన్డీఏ గవర్నమెంట్ లేదు ఇక్కడ. కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు ఇస్తుంది, అనుమానం ఏం లేదు. సరే తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా అలాంటి వాళ్ళకి మద్దతు ఇస్తుంది. కేరళలో ఉన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం, అండ్ దాంట్లో IUML ఉంది, ఇప్పుడు భాగస్వామ్యం ఉంది. మరి ఎలా దీన్ని అడ్రస్ చేయడం? దీనికి యాక్చువల్లీ మీరు చూస్తే కర్ణాటకలో అయితే ఆల్రెడీ అక్కడ డిక్లేర్ చేశారు, అక్కడ అంటే ఓపెన్గా దట్ రోహింగ్యాస్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇన్ని నంబర్స్ ఉన్నారని కూడా అక్కడ చెప్పి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు హోమ్ అఫేర్స్కి. ఎసెన్షియలీ హోమ్ అఫేర్స్ దగ్గర చాలా మటుకు డేటా ఉంది. మనకి తెలంగాణ కూడా మీరు చూస్తే తెలంగాణలో బిల్డింగ్ వర్కర్స్ అట్లా చూస్తే చాలా మంది బెంగాలీ యాక్సెంట్ తో మాట్లాడుతుంటారు, వాళ్ళంతా బంగ్లాదేశ్ వాళ్ళు. మీరు కొంచెం ప్రోబింగ్ చేయండి తెలుస్తుంది, కొంచెం ప్రోబ్ చేస్తే కరెక్ట్. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ డబుల్ సైడెడ్. ఇది ఒకటి ఏంటంటే ప్రభుత్వం చేస్తుంది, కానీ సివిల్ సొసైటీ కూడా కొంచెం ఓపెన్గా ఉండాలి. అంతెందుకు మీరు చూస్తే హైదరాబాద్లో ఫిల్మ్ నగర్ దగ్గర కూడా అక్కడ ఒక కార్నర్లో ఒక పెట్రోల్ బంక్ దగ్గర కన్సిస్టెంట్గా ఒక చిన్న ఫ్యామిలీ వచ్చి ఉంటుంది బోర్డు పట్టుకొని, వీఆర్ రోహింగ్యాస్ కైండ్లీ హెల్ప్ us విత్ మనీ అని చెప్పి. ఐఎమ్ ఫ్రమ్ దట్ ఏరియా, ఐ నో దట్. వాళ్ళు ఇప్పుడు నయం కూర్చుంటున్నారు, ఇదివరకు రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకొని వీఆర్ రోహింగ్యాస్ గివ్ us సమ్ మనీ ఇలా నుంచున్నాళ్ళు. ఎందుకు? మీరుంటున్న ఏరియాలో కొంచెం ముందరికి వెళ్తే రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్ ఉంది, పేరు రిజిస్టర్ అయినాయి, 3 క్లబ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకలా చేయాలి ప్రభుత్వాలు? కరెక్ట్. సో స్టెప్ 1 అయితే ఇదే. స్టెప్ 1 ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్స్ ఆపటం. స్టెప్ 2 ఏంటంటే వీళ్ళందరికీ సపోర్ట్ ఇట్లా FCRA ద్వారా వచ్చి NGO సపోర్ట్ చేస్తుంటాయి, వాళ్ళని ఏం చేయడానికి లేకుండా. లాయర్స్ కలెక్టివ్ అవన్నీ అదే చేస్తుంది, నిరా చేసింది, ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి డబ్బులు తీసుకొని చేస్తుంది. సో ఎసెన్షియల్ ఏంటంటే ఫస్ట్ అవన్నీ కట్ అయితే, వేరే ఆప్షన్స్ అన్ని కట్ అయితే నెక్స్ట్ యూ కెన్ యాక్ట్ ఆన్ దెమ్. ఆక్సిజన్ కట్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ ఇన్యాక్టివ్ అయిపోతుంది. అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ ఆదిత్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఒక FCRA దగ్గర మొదలెడితే ఇన్కర్షన్స్, చొరబాటుదారుల దాకా ఈ డాట్స్ని ఎలా జాగ్రత్తగా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం. అసీముని ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం బంగ్లాదేశ్ యాక్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరిని నియంత్రించేది CIA లేదా డీప్ స్టేట్ లేదా వాళ్ళిద్దరు కలిసి. ఢాకాలో వార్ రూమ్స్ పెట్టుకుంటారు, భారత్తో యుద్ధం ఎలా చేయాలో చెప్తారు. యుద్ధం కేవలం తుపాకులే కాదు, తుపాకులు లేకుండా ఎలా చేయాలో చెప్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని క్రమబద్ధీకరించడానికి, నియంత్రించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని మాన్సూన్ సెషన్ దాకా ఆగకుండానే దాన్ని ముందరే బుల్డోజ్ చేశారు. ఆ చట్టం, FCRA చట్టాన్ని మరింత పటిష్టం చేశారు. ఇది కంటగింపుగా ఉంది యుఎస్కి. మరి ఏ రకమైన కుట్రతో యుఎస్ వస్తుంది ముందుకి, దానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎలా సహకరిస్తాయి అనేది మనం గమనంలోకి పెట్టుకొని తదనుగుణంగా అడుగులు వేయాలని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అండ్ నో డౌట్ ప్రభుత్వం చాలా బలంగానే ఈ విషయంలో నిలబడింది కాబట్టి ఈ అక్రమంగా వచ్చే నిధులు, రిలీజియస్ కన్వర్షన్స్ వీటన్నిటికీ అడ్డుకట్ట వేయడానికైతే ప్రయత్నం బలంగా నడుస్తుంది.